లెట్ మీ గెస్. నిన్న సాయంత్రం వాళ్ళు కర్నూలులో ఫ్లైట్ ఎక్కి నీ ఫ్లాట్కి వచ్చి ప్యారడైజ్లో మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేసి పొద్దున్నే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి కర్నూలు వెళ్ళిపోయి ఉంటారు. కానీ టెక్నికల్గా అది పాసిబుల్ కాదే. ఎందుకంటే వారం నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ ఎగరట్లేదని గూగుల్ చెప్తుంది. మరి మీ వాళ్ళు ఎలా వచ్చారంటావు? అర్జున్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నిన్నొచ్చింది మా అమ్మ నాన్న కాదు, పిన్ని బాబాయ్. నువ్వు ఫ్లాట్ కింద ఉన్నావని టెన్షన్లో మార్చి చెప్పేశా. అనిత 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 సిగ్గనిపించట్లేదా? ఇంకెన్ని అబద్ధాలు చెప్తావే? నిన్న రాత్రి ఫుడ్ డెలివరీ చేసింది జొమాటో వాడు కాదు, ఈ టమాటో గాడు. వాడెవడో బెంగాలీ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్లా వచ్చి ఫుడ్ ప్యాకెట్ తీసుకుని నా చేతిలో 100 రూపాయలు టిప్ పెట్టి మరీ వెళ్ళిపోయాడు. అర్జున్, ఇప్పుడు ఆ 100 రిటర్న్ అడగద్దు ప్లీజ్, ఎందుకంటే రాత్రి దాంతోనే పెట్రోల్ కొట్టించా. వాడు 100 రూపాయలు ఇచ్చిందని కూడా నాకు బాధలేదు. దొరికిపోయాక నీ 100 రూపాయలు ఓవర్ యాక్టింగ్ ఉంది చూసావా? అర్జున్ ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అయ్యా అమ్మ చిత్తో. అర్జున్ ఏంటి బ్రేకప్ చెప్తావా? నేను చెప్తున్నా, నువ్వు నాకు వద్దు. మనం ఒకరిని మోసం చేస్తున్నామంటే వాడు అమాయకుడనో వెర్రోడనో కాదు, వాడికి మన మీద కొలవలేనంత ప్రేమ నమ్మకం ఉందని అర్థం. నువ్వు నా దృష్టిలో చనిపోయావు అనిత. యూ డోంట్ డిజర్వ్ మీ. గుడ్ బై. ఐ లవ్ యూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మా. ఇప్పుడు ఏమైందండి? ఆ చిన్నపిల్లల్లో ఏడుస్తున్నావు. నువ్వేమన్నా తను మోసం చేసావా? లేదు మా. పోనీ ఎప్పుడన్నా తను చెడు కోరుకున్నావా? కాదు. మరి అన్నీ తను తీసుకున్న నిర్ణయాలే కదరా. తనకి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేయచ్చు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడే నీకు దేవత లాంటి అమ్మాయిని జత కడతాడురా. ముందా కళ్ళు తుడుచుకో. రై ఏడు పాపమని చెప్పానా? నేను ఏడవట్లేదమ్మా, వచ్చేస్తుంది. ఏంటంట? బ్రేకప్ అయిందంట. వీడికి ఇదొకటి ఉందా? ఏమంటున్నారా ఆంటీ? నాకు దేవత దేవత లాంటి అమ్మాయి వస్తుందంట. ఆల్రెడీ బ్రహ్మదేవుడు రాసేసాడు అక్కడ. మాకు నమ్మకం లేదు ఇక్కడ. తలరాత రాసే బ్రహ్మ మధ్యలో నువ్వెవరు రావంగమ్మ. మమ్మే శుభగడియలు మొదలయ్యాయండి. అమ్మాయిని రమ్మనండి. సుబ్బు, త్వరగా రామ్మా. మరీ కరుగున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగమే. అమ్మా, మదర్ తొందరకి ఈ టైంలో యూనివర్సల్ డైలాగ్ ఉంటుందిగా. అమ్మాయి లక్షణంగా ఉంది. డాడీ ఇట్స్ యువర్ టర్న్. మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం బావగారు. అలాగే బావగారు. ఇప్పుడు నేను అవును, అమ్మాయి నాకు నచ్చితే మా అబ్బాయికి నచ్చినట్టే. నేను నీకు చెప్పానా అంకుల్, నేను మీ అమ్మాయితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడచ్చు కదా ప్లీజ్. అసలే ఎండ ట్యాన్ అయిపోతాను. అన్నా, ఇక్కడ ఎవరు లేరే? మిమ్మల్ని అన్నా. అలా పిలవక ప్లీజ్. అది కాదన్నా, యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏదో ఇంట్లో ప్రెషర్ వల్ల ఈ పెళ్లి చూపులు కొప్పుకున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్నా. ఇలా ప్రతిసారి అన్నాను పిలవ ప్లీజ్. నీతో ఏదేదో ఊహించుకున్నా. ఇప్పుడు మీ డాడీకి ఏం చెప్పమంటావు? నా మొహం బాగాలేదు, నేను చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నా అని చెప్పేసి బెస్ట్. ఏంది మొహం పెట్టుకొని? అసలు పెళ్ళెందుకు వద్దనుకుంటున్నావు? ఎందుకంటే నాకు 2 years జాబ్ చేయాలనుంది. ఇంకా చాలా నాన్న, ఈ పెళ్లి చూపులు ఆపేయండి. ఈ ముఖ్యేదో ముందే చెప్తే 5 సంబంధాలు చూసేవాడిని కాదు కదా. మూసుకుని 3 పూట్ల నా తిండి నేను తింటూ నా పని నేను చేసుకునేవాడిని. ఎందుకండి మీకు ఇంత ఆత్రం? ఫోన్లేండి మామయ్య, జాబ్ చేస్తానంది కదా, చేయనియండి. థ్యాంక్స్ బావా, అట్లీస్ట్ ఇంట్లో ఒక్కరన్నా నేను ఇండిపెండెంట్గా జాబ్ చేసి బ్రతుకుతా అని నమ్ముతున్నారు. థ్యాంక్ గాడ్.
నేను చెప్పేది అదిగా సుబ్బు, 2 రోజులు జాబ్ చేసావనుకో ఆ ప్రెజర్ కన్నా పెళ్ళే బెటర్ అంటావని. ఓ గాడ్. నాన్న తనకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది. మార్నింగే ఆఫర్ లెటర్ కూడా చూపించింది. మంచి జాబ్ నాన్న, మంచి శాలరీ కూడా. ఒకసారి ఆలోచించండి నాన్న. సర్లే, మీరందరూ డిసైడ్ అయ్యారు కదా, ఎలాగో కానివ్వండి.